ఆఫీస్ నుండి అప్పుడే వచ్చాడు భగవంతం. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న శ్రీధరాన్ని చూసి సంతోషంగా, ఇంచుక ఆశ్చర్యంతో "ఎప్పుడొచ్చావు శ్రీధర్" అని అడిగాడు. 10 నిమిషాల క్రిందటే కాలక్షేపం కోసం పట్టుకున్న మ్యాగజైన్ టీపాయ్ మీదికి విసురుతూ అన్నాడు శ్రీధరం. కాంతం, మన శ్రీధరం వచ్చాడు. చెల్లాయి పలకరింపులు, టీ, పలహారాలు అన్నీ అయ్యాయిరా. ఇంకేం హడావిడి పడకు. నువ్వేమైనా తీసుకుంటావేమో తీసుకో. దారి తప్పి వచ్చినట్టున్నావే. ఎన్నిసార్లు రమ్మని పిలిచాను. సిటీకి వచ్చి కూడా ఇంటికి రాకుండా వెళ్ళిపోయేవాడివి నిష్ఠూరంగా అన్నాడు భగవంతం. పని మీద రావడం, పని పూర్తి చేసుకోవడంతోనే వెళ్ళిపోవడం. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా నీ దగ్గరికే వచ్చాను. భగవంతం వదనం సస్పెన్సుతో నిండిపోయింది. నీతో ఒక అవసరం పడింది భగవంతం. నాతోనా? నాలాంటి పేదవాడు నీకేం సహాయం చేయగలడు? నువ్వు పెట్టిన భిక్షతో ఇవాళ ఇంత మాత్రంగా సంఘంలో గౌరవంగా బ్రతకగలుగుతున్నాం. భిక్ష భిక్ష అంటూ నన్ను అవమానించకురా. నువ్వు నా స్నేహితుడివి. అప్పుడు నీ పరిస్థితులు ఏమీ బాగుండక ఏదో సహాయం చేశాను. నా సిఫార్సుతో నేను ఇప్పించింది కంపెనీలో క్లర్క్ పోస్ట్. అయితే నీ విశ్వాసంతో, తెలివితేటలతో మేనేజర్ పదవికి ఎదిగావు. ఇంతకీ ఇప్పుడొచ్చిన పని? నీకో అమ్మాయి ఉండాలి. ఒక్కరు కాదు, ఇద్దరున్నారు. నాకు తెలుసులేవోయ్. పెద్దమ్మాయికి పెళ్ళైపోయింది. ఆమెని వదిలిపెట్టు. మా కవితకు సంబంధం తెచ్చావా? అవును, నేను మీ అమ్మాయిని ముందు చూడాలి. లేదే, నిన్ననే ఎక్స్కర్షన్‌కి నాగార్జున సాగర్ వెళ్ళింది ఫ్రెండ్స్‌తో. కనీసం ఫోటో అయినా? ఇంతకీ సంబంధం? ముందు ఫోటో చూపు, తర్వాత చెబుతాను. భగవంతం చిన్నమ్మాయి కవిత ఫోటో చూపాడు. ఆల్బంలో ఇంకా ఉన్నాయి. అక్కర్లేదు, ఇది చాలు. నీ కూతురు నేను ఆశించిన దానికంటే ఎక్కువ అందంగా ఉంది. ఇంతకీ భగవంతం సస్పెన్స్ భరించలేకపోతున్నాడు. అక్కడికే వస్తున్నానయ్యా. పిల్లకి వంక పెట్టడానికి. మా అరుణ్‌కే కాదు, బ్రహ్మకి కూడా తరం కాదు. ఇంతకీ అక్కడికే వస్తున్నానయ్యా. నాకు ఒక్కడే కొడుకు. తెలుసు కదూ. ఎందుకు తెలియదు? ఎన్ని నోములు నోచావు? నేను కాదు, మా ఆవిడ నోచింది. ఎన్ని తీర్థాలు సేవించావు? ఎన్ని మొక్కులు మొక్కావు? ఫలితంగా ఒక మగనలుసు పుట్టాడా? వాడిప్పుడు ఇంత వాడైపోయాడు. తన మీదుగా జానెడెత్తి చూపెడుతూ అన్నాడు శ్రీధరం. ఎంఎస్సీ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. పిల్లవాడికి చదువు లేకపోతే ఎలాగని చదివించానే గాని ఉద్యోగం చేయాలని చదివించానా? అసలు నాకేం తక్కువని వాడు ఉద్యోగం చేయాలి? 100 ఎకరాల పొలం, సాలుకు 25,000 ఇచ్చే తోట, పాలెంలో 3 అంతస్తుల బిల్డింగు, 25 మంది దాకా చిన్న పెద్ద జీతగాళ్ళు. నాకేం తక్కువని వాడు ఉద్యోగం చేయాలి చెప్పు? వాడు నెలకు తెచ్చుకునే జీతం నేను 2 జీతగాళ్ళకిచ్చే జీతం కాదు. ఆవేశంగా, ఆక్రోశిస్తున్నట్లుగా అన్నాడు శ్రీధరం. జీతం ముఖ్యం కాదుగా శ్రీధరం. చదువుకున్న చదువుకు ఒక సార్థకత ఉండాలని అతడి ఉద్దేశం కాబోలు. చదువు కోసమంటే వాడిని దూరంగా ఉంచగలిగాం కానీ, ఇప్పుడైనా మా కళ్ళ ముందు ఉండకుండా ఉద్యోగం అంటూ ఉళ్ళు పట్టుకు తిరిగితే మేం ముసలివాళ్ళం ఏం కావాలి? పెళ్లి చేసి మా కళ్ళ ముందుంచుకొని అచ్చటా ముచ్చటా చూడాలని తహతహలాడిపోతున్నాం. నేను, మా ఆవిడ. వాడేమో చూసిన ప్రతి పిల్లకు వంక పెట్టడం, నచ్చలేదనడం. 33 సంబంధాలు చూశాడనుకో. చిన్నప్పటి నుండి వాడిది అదో రకం ప్రకృతి. సౌందర్యోపాసకుడు. బొమ్మలవి వేస్తుంటాడులే. సలక్షణమైన సరదాలున్నాయన్నమాట. ప్రశంసగా అన్నాడు భగవంతం. వాడిని ఇక్కడే లెక్చరర్‌గా వేశారు. వాణ్ణి మీ ఇంటికే పంపిస్తాను. వాణ్ణి ఎలాగైనా ఒప్పించి మీ ఇంట్లో ఉండేలా చేయండి. ఎలాగైనా మీ కవిత వాడిని ఆకట్టుకునేలా చూడాలి. ఆ 3 ముళ్ళైతే పడని. కోడలి ద్వారానే వాడిని ఇంటికి రప్పించుకోగలను. నా కూతురు నీ కోడలు కావడం కంటే అదృష్టం ఏముంది శ్రీధరం? భగవంతం గొంతు ఆనందంతో పూడుకుపోయింది. పెద్దమ్మాయికి పెళ్ళై అత్తవారింట్లో ఉంది. కొడుకులిద్దరూ ఉద్యోగాల రీత్యా దూరదేశంలో ఉన్నారు. కాంతానికి కాన్పు బందయ్యాక 8 ఏళ్లకు కవిత పుట్టింది. సహజంగా మా దంపతులకు అదంటే ముద్దు ఎక్కువే. అందుకే అది చాలా పెంకిదైపోయింది. నువ్వు చెబుతున్న దాన్ని బట్టి నీ కొడుకు అలాంటి వాడుగానే కనిపిస్తున్నాడు. ఇద్దరికీ ఎలా జత కలుస్తుందో చూడాలి మరి. 2 రోజుల తరువాత తండ్రి చెప్పగా అరుణ్ భగవంతం గారింటికి రావడం
వాళ్ళ బలవంతం చేత ఆ ఇంట్లోనే ఉండిపోవడం జరిగాయి. స్నానం చేసి వచ్చే వరకు ఒక కప్పు వేడివేడి కాఫీ రెడీగా ఉంచమ్మా. చాలా అలసటగా ఉంది. అప్పుడే ఎక్స్‌కర్షన్ నుండి వచ్చిన కవిత వంటింట్లోకి వినబడేలా ఓ కేకేసి మేడమెట్లు ఎక్కి గబగబా తన గదిలో ప్రవేశించింది. తను చీరలు వేసుకునే స్టాండ్ స్థానంలో హ్యాంగర్లకి షర్టులు, ప్యాంట్లు వేలాడుతూ కనిపించాయి. పూనా నుండి చిన్నన్నయ్య వచ్చాడేమిటి చెప్పమా అనుకుంటూ ఇటు తిరిగేసరికి తను పడుకునే మంచం మీద లుంగీ బనేనులో అటు తిరిగి పడుకుని ఉన్న యువకుడు కనిపించాడు. ఎప్పుడొచ్చావురా? పగలు ఇంత మొద్దు నిద్రేమిటిరా? కవిత సమీపించి అతడి భుజం పట్టి ఒక్క కుదుపు కుదిపింది. హఠాత్తుగా నిద్రాభంగమై కళ్ళు తెరుస్తూనే లేచి కూర్చున్నాడతడు. హడలిపోయి వెనక్కి పరిగెత్తింది కవిత. ఎవరితడు? తన గదిలో ప్రవేశించి ఏకంగా తన మంచం మీదే పవ్వళించాడే. అప్పటికే కంగారుగా తల్లి మెట్లు ఎక్కి వస్తోంది. కవితా! ఎవరమ్మా అతడు? చెబుదామనుకుని వచ్చేసరికే నువ్వు పైకి వెళ్ళావు. చెబుతాను గాని ముందు స్నానం చేసి రా పో. మీ నాన్నగారి గది నీకిచ్చారు. నీ సామానంతా అక్కడే ఉంది. పావుగంట తర్వాత స్నానం చేసి వచ్చిన కవిత డైనింగ్ హాల్లో కూర్చుని టీ తీసుకుంటూ పై గదిలో కనిపించిన ఆ యువకుడెవరో తల్లి చెప్పగా వింది. ఒకనాడు అరుణ్ తండ్రి చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని అరుణ్ వేరే ఇల్లు తీసుకోకుండా ఇక్కడే ఉండిపొమ్మని కోరామని, ఎంతో ప్రాధేయపడిన మీదట అతడు ఇక్కడ ఉండిపోవడానికి అంగీకరించాడని చెప్పింది కాంతమ్మ. అతడికి క్రిందే ఓ గది ఏర్పాటు చేయక నా గది ఎందుకిచ్చారమ్మా? కోపంగా అడిగింది కవిత. కింద ఏ గది అతడుండడానికి అనువుగా లేదు కదా. ఏదో గతిలేక ఉన్నవాడు కాదు. అతడు మనింట్లో ఉన్నాడంటే అదే ఒక అదృష్టంగా భావించుకోవాలి మనం. ఈ విధంగా శ్రీధరంగారి రుణం తీర్చుకోగల అవకాశం వచ్చిందని మీ నాన్న సంతోషపడిపోతున్నారు. ఈ అరుణ్ అనేవాడు ఎక్కడి నుండో రాజకుమారుడిలా వచ్చి తన గది ఆక్రమించుకోవడం మాత్రం కవితకు నచ్చలేదు. అతడు పైనుండగా పైకి వెళ్ళే అవకాశమే ఉండదు కదా. తోచనప్పుడు కారిడార్లో నిలబడి రోడ్డు మీదికి చూసేది. ఏ పాటలు పాడుకున్నా ఇవేం పాటలమ్మా అని అడిగేవారుండరక్కడ. క్రింద అంతా ఇబ్బందే. ఈ అరుణ్ణి ఎంత తొందరగా తరిమివేస్తే అంత తొందరగా తన గది తనకు దక్కుతుంది. సాయంకాలం 5 గంటలకు భగవంతం ఆఫీసు నుండి వచ్చాడు. 5 నిమిషాల తర్వాత కబురు పంపగా అరుణ్ క్రిందికి దిగివచ్చాడు. అక్కడే ఉన్న కవితను పరిచయం చేస్తూ మా చిన్నమ్మాయి కవిత అన్నాడు భగవంతం. అతడు కవిత వంక చూసి ఎందుకో నవ్వాడు. కవిత తన గదిలో ప్రవేశించి తన భుజం పట్టి ఊపి నిద్రలేవగొట్టేయడం గుర్తువచ్చిందేమో. కవిత మాత్రం అతడిని ఇక్కడి నుండి సాగనంపే ఉపాయాలు వెదకసాగింది. వారం రోజుల తరువాత ఒక ఉదయం సరిగ్గా 8 గంటలకు స్నానానికి వస్తాడు అరుణ్. ఆ రోజు అతడొచ్చే వేళకు బాత్రూం తలుపులు మూసుకుని లోపల కూనిరాగాలు తీస్తోంది కవిత. 5, 10, 15 నిమిషాలు గడిచిపోయాయి. లోపల కూనిరాగాలతో నీళ్ల చప్పుడు కూడా వస్తోంది. అరుణ్ ముఖంలో విసుగు చోటు చేసుకోసాగింది. ఇంకో 10 నిమిషాల్లో తను బయలుదేరకపోతే కాలేజీకి వేళ మించిపోతుంది. అరగంటకు గాని బాత్రూం తలుపులు విడలేదు. అరే, మీరింకా స్నానం చేయలేదా? చేశారనుకున్నాను అమాయకంగా అంది కవిత. అరుణ్ ముఖంలో విసుగు, చికాకు ఎవరో మంత్రించినట్టుగా మాయమయ్యాయి. అతడి చూపులు కవితను అతుక్కుపోయాయి. చీరను 2 మడతలుగా ఒంటికి చుట్టుకుంది కవిత. తడిసిన కేశరాశి తెల్లగా నగ్నంగా ఉన్న వీపు మీద నీల జలదంలా జీరాడుతోంది. ఆ ముఖం, ఒళ్ళు అప్పుడే మంచులో తడిసిన తెల్ల గులాబీలా ఉన్నాయి. ఎంత అందమైన దృశ్యం! ఎంత అపురూపమైన దృశ్యం! ఆ సౌందర్య పిపాసి చూపులకు గతుక్కుమంది కవిత. అసలతడు ద్వారపాలకుడిలా తలుపు దగ్గరే నిలబడి ఉంటాడనుకోలేదు. అతడికి లేట్ కావాలనే అతడొచ్చే వేళకు బాత్రూంలో జొరబడి తలుపులు మూసుకుంది. కావాలనే ఆలస్యం చేసింది. అనుకోకుండా అతడినక్కడ చూసి కంగారుగా చీర సర్దుకుంటూ లోపలకు పరిగెత్తింది కవిత. అరుణ్ గబగబా స్నానం ముగించి డ్రెస్ చేసుకొని కాలేజీకి వెళ్ళిపోతుంటే కాంతమ్మ కంగారుగా పిలిచింది. బాబూ, టిఫిన్ తీసుకోకుండా వెడుతున్నావేం? టైం లేదండి అంటూనే పరిగెత్తాడతడు. అతడు టిఫిన్ తీసుకోకుండా వెళ్ళిపోయాడని ఆ రోజంతా గొణుగుతూనే ఉండిపోయింది కాంతమ్మ. 2 రోజులు గడిచాయి. చిన్నమ్మగారు, పైనున్న బాబు బొమ్మ వేశాడండి. ఎంత బాగుందో! పై గదులు ఊడ్చి వచ్చిన పనిమనిషి చెప్పింది. ఓహో, ఈయన బొమ్మలు కూడా వేస్తాడు కాబోలు వెటకారంగా అనుకే గాని
ఆ బొమ్మ చూడాలన్న కోరిక అణచుకోలేకపోయింది కవిత. అరుణ్ క్రిందికి స్నానానికి రావడం చూసి గబగబా పైకి వెళ్ళి అరుణ్ గదిలో ప్రవేశిస్తూనే స్టాండుకు బిగించబడిన ఫ్రేమ్‌లో అర్ధనగ్న సుందరి సాక్షాత్కరించింది. ఎంత అందంగా వేస్తాడు చిత్రాలు! అరుణ్ చాలా గొప్ప కళాకారుడన్నమాట ప్రశంసగా అనుకుంది. ఇంకొంచెం నిశితంగా గమనించిన కవితకు ఆ బొమ్మకు తనకు చాలా దగ్గరి పోలికలు కనిపించాయి. మొన్న అభ్యంగ స్నానం చేసి అతడికి ఎదుటపడినప్పటి భంగిమ అది. ఆ బొమ్మ తన బొమ్మగా గుర్తిస్తూనే ఆగ్రహంతో వణికిపోయింది కవిత. స్టూపిడ్! నా బొమ్మ వేయడానికి ఎంత ధైర్యం! అదీ అర్ధనగ్నంగా! అప్పటికి ఆగ్రహాన్ని అణచుకుని కిందికి వచ్చేసిన కవిత సాయంకాలం అతడు కాలేజీ నుండి వచ్చి గదిలో కూర్చున్నప్పుడు వెళ్ళింది. గది బయట నిలబడి తీయని కంఠస్వరంతో మే ఐ కమిన్ అంది. ఎస్. కవిత లోపలికి వచ్చింది. కూర్చోండి. అరుణ్ కుర్చీ చూపాడు. కవిత కూర్చుని మీరేదో బొమ్మ వేశారని చెప్పింది పనిమనిషి. ఏం బొమ్మ వేశారు? ఏమిటి? దీర్ఘం తీస్తూ కళ్ళు చక్రాల్లా నలువైపులా తిప్పింది. స్టాండ్ మీద చిత్రాన్ని అప్పుడే చూస్తున్నట్టుగా చూసింది. లేచి స్టాండుని సమీపించింది. ఇప్పుడే తుది మెరుగులు దిద్దాను. ఎలా ఉంది బొమ్మ? అరుణ్ కుతూహలంగా ప్రశ్నించాడు కూర్చున్న చోటు నుంచి లేచి కవిత పక్కగా వచ్చి నిలబడుతూ. మీరు కళాకారులైతే కావచ్చు. కానీ పర్మిషన్ లేకుండా నా బొమ్మ గీయడం మర్యాదా? కవిత స్వరంలో తీవ్రత చోటు చేసుకుంది. తనకి నచ్చిన అందానికి రూపమివ్వడానికి కళాకారుడికి ఒకరి పర్మిషన్ అక్కరలేదనుకుంటాను. మొన్న మీరు అంత అందమైన ఫోజులో కనిపిస్తే ఏ కళాకారుడి హృదయం స్పందించదు? కుంచెపట్టి కళాఖండాల్ని సృష్టించగలిగిన వాడు ఆ ఫోజును ఊరికే వదులుకుంటాడా? అరుణ్ నవ్వు ముఖంతో అన్నాడు. చిచి, మీరేం మనుషులు! నీకసలు మేనర్స్ తెలుసా? నా బొమ్మ అలా అర్ధనగ్నంగా దించడంలో మీ ఉద్దేశం? ఇది సౌందర్య ఆరాధన కాదు. మీ నీచ ప్రవృత్తి వ్యక్తం చేస్తోంది. ఈ బొమ్మ ఎవరైనా చూస్తే నా సిగ్గేం కావాలి? కవిత దూకుడుగా అడిగిన ప్రశ్నకు చిలిపిగా జవాబిచ్చాడు అరుణ్. నా దగ్గర దాచుకుందురు గాని. షటప్! హద్దుమీరి మాట్లాడకు. స్టాండు మీది చిత్రం లాగేయబోయింది కవిత. అరుణ్ ఆమె ప్రయత్నం ముందే గమనించి మెరుపులా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నా బొమ్మ చింపడానికి నీకేమిటి అధికారం? నా ఇష్టం వచ్చిన బొమ్మ వేస్తాను. ఇష్టం వచ్చిన భంగిమలో వేస్తాను. అరుణ్ కూడా కోపంగా మాట్లాడసాగాడు. ఇది నీ బొమ్మా లేక నా బొమ్మా? అది ఎవరి బొమ్మో ఇవాళ అమ్మా నాన్న తేలుస్తారు. నువ్వేదో మర్యాదస్తుడివని ఇంట్లో చేరిస్తే నువ్వు చేసే పని ఇదా? ఇవాళ ఈ సంగతేమిటో తేలిపోవాలి. విసవిసా క్రిందికి వచ్చేస్తున్న కవిత లోలోపల సంతోషంగా అనుకుంది. ఈ దెబ్బతో ఈ ఇల్లు విడిచి పారిపోక తప్పదు. వెనకటికెప్పుడో ఆయన తండ్రి సహాయం చేశారట. ఈయన గారిని నెత్తిన ఎక్కించుకున్నారు. పైగా అల్లుడికి చేసినట్టు మర్యాదలు. నా బొమ్మ అర్ధనగ్నంగా జుగుప్సగా చిత్రించడం కాక నా సిగ్గును తన దగ్గర దాచుకోమన్నాడు. ఆయన్ని మీరు నెత్తికెక్కించుకుంటే ఎక్కించుకున్నారు గాని నన్ను అవమానించే అధికారం అతడికెక్కడిది? ఈ విషయంలో మీరు కలగజేసుకుని అతడికి తగిన బుద్ధి చెప్పకపోతే ఆ బుద్ధి ఏదో నేనే చెబుతాను. జరిగిన సంఘటన రుసరుసలాడుతూ చెప్పింది తల్లితో. ఆవిడ ముసిముసిగా నవ్వింది. చివరికి తండ్రి దగ్గర కూడా కవిత ఫిర్యాదు పనిచేయలేదు. అరుణ్ ఆర్టిస్టు కావడం, నీ బొమ్మ వేయడం నువ్వు గర్వించతగ్గిందే గాని ఇందులో ఆగ్రహపడవలసిందేముందమ్మా? అతడి చిత్రంలో ఆర్టు ముఖ్యం గాని అసభ్యతని వెతకడం మన కుసంస్కారాన్ని వెల్లడి చేసుకోవడమే అవుతుంది అన్నాడాయన తేలికగా. కవిత ఏదైనా దుమారం లేపి తల్లిదండ్రుల్ని తన మీదికి పురిగొల్పితే దానికి తగిన సమాధానం వెదికే పెట్టుకున్నాడు అరుణ్. కానీ అతడి సమాధానం చెప్పే అవసరమే వాళ్ళు రానియ్యలేదు. కాలేజీ వదిలాక బస్సు కోసం నిలబడి ఉంది కవిత. 10 నిమిషాలు వెయిట్ చేశాక బస్సు వచ్చింది. రష్ బాగా ఉంది. ఒకరిని ఒకరు తోసుకోసాగారు. అతి కష్టం మీద ఫుట్ బోర్డు మీద అడుగు పెట్టబోయిన కవిత వెనక నుండి జబ్బ మీద ఎవరిదో చెయ్యి పడడంతో గిర్రున తల తిప్పి చూసింది. గత 6 నెలలుగా తనకి ఫోజులు కొడుతున్న హిప్పీ జుట్టు సుందర్రావు. ఫుట్ బోర్డు మీద కాలు పెట్టిన కవిత క్రిందికి దిగి చటుక్కున కాలు చెప్పు తీసి సుందర్రావు ముఖం మీద కొట్టింది. ఏవో 2 తిట్లు కూడా వచ్చాయి ఆమె నోటి నుండి. తెలుగులో, ఇంగ్లీష్లో. కొద్ది క్షణాల పాటు దిమ్మ తిరిగినట్లుగా నిలబడిపోయిన అతడు నెమ్మదిగా తెప్పరిల్లి కవిత చేయి పట్టుకున్నాడు. చెప్పు తీసి కొట్టగానే అయిపోదు. వడ్డీతో వసూలు చేయకుండా నిన్ను వదలడం కల్లా అతడు కరుగ్గా అన్నాడు. బస్సు వెళ్ళిపోగా తగాదా పడుతూ కవిత, సుందర్రావు మరో 5, 6 స్టూడెంట్స్ రోడ్డు సైడున నిలబడిపోయారు.
అపాలజీ చెప్పండి మేడం. పొరపాటు మీదే. బస్సు ఎక్కే తొందరలో అతడు మీ జబ్బ మీద చేయి వేస్తే వేసి ఉండవచ్చు. అది కాకతాళీయం తప్ప ఉద్దేశపూర్వకంగా అయి ఉండదు. సుందర్రావు ఫ్రెండొకడు జడ్జి ఫోజులో జడ్జిమెంట్ ఇస్తున్నంత గంభీరంగా అన్నాడు. ఉద్దేశపూర్వకంగానే అతడు నా భుజం మీద చేయి వేశాడు. ఇప్పుడే కాదు, ఇతడు చాలా రోజుల నుండి నన్ను సతాయిస్తున్నాడు. కవిత తగ్గకుండా అంది. పోట్లాట తీవ్రమైంది. మాటా మాటా పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. కవిత ఒక్కతే ఆడపిల్ల. చుట్టూ 5, 6 దాకా వలయంగా ఏర్పడ్డ సుందర్రావు అతడి స్నేహితులు. కవిత క్షమార్పణ చెప్పందే వదలమని వాళ్ళు పట్టుబట్టారు. తన క్షమార్పణ చెప్పాల్సిన అవసరం లేదని కవిత గట్టిగా వాదిస్తోంది. గుంపు పెరిగిపోయింది. స్టూడెంట్స్లో ఆవేశం పెరిగిపోతోంది. ఉన్నట్టుండి ఎవరిదో చెయ్యి కవిత చెయ్యి మీద పడింది. కవిత తలెత్తి చూసేసరికి అరుణ్. కవితకి కొండంత ధైర్యం వచ్చేసింది. అరుణ్ సాయంతో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి గాని కదలకూడదనుకుంది. సుందర్రావుని చూపుతూ ఏదో చెప్పబోయింది. అంతా విన్నాను, పద. అతడు బలవంతంగా కవితను గుంపు యువతలకి లాక్కువచ్చాడు. పోతున్న టాక్సీని కేకేసి ఆపి అందులో కవితని కోలేసి పోనిమ్మన్నాడు టాక్సీని. ఏమిటి మీరిప్పుడు చేసిన పని? మంచి పనే చేశాను. మంచి పనా? మగవాడు చేయవలసిన పనేనా ఇది? వాళ్లకు జడిసి పారిపోయి వచ్చినట్టు కాలేదు. మగవాడు చేయవలసిన పనేనా అంటే నేను ఏం చేయలేదని నీ ఉద్దేశం? అరుణ్ సీరియస్గా అడిగాడు. వాళ్ళని ఒక్కొక్కడిని పట్టుకొని కాళ్ళు కీళ్ళు విరగ్గొట్టాలన్నమాట. ఆడదాన్ని నేను చేసిన సాహసం పాటి చేయలేకపోయావు. రోడ్డు మీద అంతమందిని, అదీ రెచ్చిపోయిన స్టూడెంట్స్ని ఎదుర్కోవడానికి ఇది సినిమా కాదు. నేను సినిమాలో హీరోని కాదు. సిగ్గు లేకపోతే సరే. ఆడపిల్లకి ఇంత దుస్సాహసం పనికిరాదు. నేను రాకపోతే, వాళ్ళ నుండి ఇలా తప్పించి తీసుకురాకపోతే అమ్మాయి గారి ధైర్యం ఎంతసేపు నిలిచేదో. బయటి ప్రపంచం చూడకుండా అవమానించి పంపేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారో గాని నన్ను ఇలా లాక్కు వచ్చి అంతకంటే అవమానం పాలు చేశావు. పారిపోయానని వాళ్ళు రేపు నిన్ను నన్ను గేలి చేయరు. వాళ్ళతో పేచీ పెట్టుకుంటే అవుతుంది. రేపు అతడికి క్షమార్పణ చెప్పేయి. నా కంఠంలో ప్రాణముండగా అది జరగదు. నేనేం అంత పిరికిదాన్ని కాదు. అయితే కాలేజీ ముఖం బాగానే చూస్తావు. ఏం బెదిరిస్తున్నావా? నీకు బెదిరించాల్సిన అవసరమేమిటి? వాళ్ళు నీ చేత క్షమార్పణ చెప్పించుకోనిదే వదలరు నిన్ను. నువ్వు ఈ బోడి సలహా ఇచ్చే కంటే కాస్త వాళ్ళని తన్ని బుద్ధి చెప్తే సంతోషించేదాన్ని. చెప్పాగా నేను సినిమా హీరోని కాదని. అమ్మపాలు తాగలేదు, ఎందుకు మగ పుట్టుక? ఇంటికి వచ్చాక కూడా కవిత అదే ధోరణిలో ఉండిపోయింది. ఆ రౌడీలకు తగిన బుద్ధి చెప్పకపోవడం అటుంచి తనను లాక్కు వచ్చి తనని మహా అవమానం పాలు చేశాడని చెప్పింది అమ్మానాన్నకి. ఆడపిల్లలకి అంత దుస్సాహసమేమిటి తల్లి? దుష్టులకు దూరంగా ఉండాలి. రోజూ కాలేజీకి వెళ్ళి వచ్చేదానివి. మగపిల్లలతో పేచీ పెట్టుకుంటే అవుతుందా? తల్లి కవితనే మందలించింది. నువ్వూ అదే మాట. వాడు నా ఒంటి మీద చెయ్యేసినా ఏం చేసినా వాళ్ళతో పేచీ పెట్టుకుంటే అవుతుందా అని ఊరుకోమంటావా? అమ్మా, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పక్కర్లేదా? చెప్పాల్సిందే గాని పద్ధతి అది కాదు. చెప్పు తీసి ముఖం మీద కొడితే ఏ మగవాడు ఊరుకోడు. అరుణ్ అన్నాడు. షటప్, నీ సలహా నేను అడగలేదు. తల్లి ఊరుకోలేకపోయింది. అసహనంగా కూతురి చెంప మీద చెల్లిమనిపించింది. నోరు దగ్గర పెట్టుకో. ఎవరనుకుంటున్నావు అతడు? ఎవరేమిటి? మీ నాన్నకు బ్రతుకు భిక్ష పెట్టిన శ్రీధరం గారి కొడుకు. ఈ ఇంటికి కాబోయే అల్లుడు. ఆవేశంతో కాంతమ్మ నోరుజారిన మాటకు కవితతో పాటు అరుణ్ కూడా తెల్లబోయాడు. శ్రీధరం గారు నిన్ను కోడలిగా చేసుకోవాలని మనసారా కోరుతున్నారు. అరుణ్ అంగీకరిస్తే నువ్వు ఆ ఇల్లు మెట్టడం కంటే మాకు కావాల్సింది లేదు. కవిత మండిపడుతూ, అతడు అంగీకరించినంత మాత్రాన అతడు ఈ ఇంటి అల్లుడు అయిపోతాడా? అదెలా? నేను ఒప్పుకోవద్దా? అంది. ఎందుకు ఒప్పుకోవే? అతడికేం తక్కువ అని? నన్ను అవమానించిన ఒక స్టూడెంట్కు బుద్ధి చెప్పలేని వాడు, వాళ్లకు వెన్నుచూపి నన్ను లాక్కొచ్చిన వాడు, అలాంటి మగవాడు మగవాడే కాదు నా దృష్టిలో. అలాంటి వాడిని నేను చస్తే భర్తగా అంగీకరించను అనేసి విసవిసా అక్కడి నుండి వెళ్ళిపోయింది కవిత. చూసారా, చిన్నదని ముద్దు చేసి దాన్ని ఎలా పాడు చేశారో? కాంతమ్మ భర్త మీద ఎగిరింది. కర్తవ్య విమూఢుడిలా కూర్చున్నాడు భగవంతం. శ్రీధరం, కథ అడ్డం తిరిగింది కదయ్యా అనుకున్నాడు మనసులో. కవిత చేసిన అవమానానికి ముఖం కందగడ్డలా చేసుకుని పైకి వెళ్ళిపోయాడు అరుణ్. మరునాడు అరుణ్ మాట యథార్థమైంది. కవిత చేత క్షమార్పణ చెప్పించుకోకుండా వదలలేదు సుందర్రావు అతడి మిత్రబృందం. సాయంకాలం కవిత వచ్చేసరికి
అరుణ్ తప్ప ఇంట్లో ఎవరూ లేరు. ఎదురింటి కామేశ్వరమ్మ కొడుకు డాబా మీద నుండి పడి తల పగలగొట్టుకున్నాడని విని తల్లి ఎదురింటికి వెళ్ళినట్లు తెలిసింది కవితకు అరుణ్ వల్ల. కవిత పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. ఇంకా టీ తాగలేదు. కాస్త నీ చేతులతో చేసి ఇస్తావూ? అరుణ్ స్వరంలో చిలిపితలు. చిచి, నీకా నేను టీ చేసి ఇచ్చేది? నిన్న నువ్వు చేసిన అవమానం నేను జన్మలో మర్చిపోతానా? మగ పుట్టుక పుట్టి ఎందుకు ఆ మాత్రం ఆడపిల్లని అవమానం నుండి రక్షించకపోయాక? మగ పుట్టుక అవునో కాదో చూస్తావా? అరుణ్ రెచ్చగొట్టబడిన వాడిలా లేచాడు. క్షణంలో కవితను తన 2 చేతులతో చుట్టేశాడు. చెక్కిలిని గాఢంగా చుంబించి నీ దిక్కున్న చోట చెప్పుకో అని వదిలేశాడు. ఇంకా ఏమైనా సందేహం ఉంటే చెప్పు, మరో పట్టు పడతాను. వెనక్కి తిరిగి కొంటెగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు. జరిగిన సంఘటనకు మతిపోయినట్లుగా అయింది కవితకు. అతడి పరిస్వంగాన్ని ఎందుకు ప్రతిఘటించలేకపోయింది? ఆ స్పర్శతో తనని తాను ఎందుకు మరిచిపోయింది? అతని చేతుల నుండి తన శరీరంలోకి ఏదో జరజరా పాకినట్టుగా తీయని అనుభూతి. అది ఎంతసేపటికీ కవితని వదిలిపోలేదు. ఇంకా అరుణ్ చేతులు తనని చుట్టుకున్నట్లుగా, అతని ముఖం తన ముఖం మీదకి వంగి ముద్దు తీసుకోబోతున్నట్టుగా. మరునాడు సాయంకాలం కాలేజీ నుండి ఇంటికి వచ్చిన కవిత తనకు తెలియకుండా అరుణ్ కోసం ఎదురుచూడసాగింది. అందంగా అలంకరించుకొని. ఈ రోజు అరుణ్‌తో పిక్చర్‌కి వెళ్ళాలని కూడా నిశ్చయించుకుంది. ఒక్క సంఘటనతో ఇంత మార్పా? కవితకే ఆశ్చర్యం గొల్పుచున్నది. భగవంతం ఆఫీస్ నుండి ఫోన్ చేశాడు. శ్రీధరానికి హార్ట్‌అటాక్ వచ్చిందని. తాను అరుణ్ డాక్టర్‌ని తీసుకుని టాక్సీలో పాలెం వెడుతున్నామని. కవిత ఉస్సూరుమని నిట్టూర్చింది. మరునాడు భగవంతం ఒక్కడే వచ్చాడు. వెళ్ళేసరికి శ్రీధరం పోయాడట. అరుణ్ అక్కడే ఉండిపోయాడు. తనతో వచ్చిన మనిషి వెనుక అరుణ్ సామానంతా ప్యాక్ చేసి పంపాడు భగవంతం. అరుణ్ రూమ్ ఖాళీ అవుతుంటే అరుణ్ ఇక ఇక్కడికి రాడంటే కవిత గుండెలు బరువెక్కాయి. 2 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోగా కవిత BA BED అయింది. కాంతమ్మ ఆరోగ్యం చెడిపోగా కూతురు పెళ్లి కళ్ళ చూసి పోతానని గొడవ చేయడంతో కవితకు పెళ్లి ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. కవిత ఎవరికి నచ్చినా కవితకు ఎవరూ నచ్చడం లేదు. ఇప్పటికీ 10కి పైగా పెళ్లి చూపులు జరిగాయి. వాళ్ళు విసిగిపోయి పెళ్లి ప్రయత్నాలు విరమించుకోవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి కవితకు పాలేనికి పోస్టింగ్ రావడం జరిగాయి. పెళ్లి చేసుకుని ఓ ఇంటిదానివై వెళ్ళిపోవాల్సిన వయసులో ఏం ఉద్యోగాలో అంటూ తల్లి ఓ వైపు గొణుగుతూనే ఉన్నది. ఆడపిల్లవు, ఒంటరిగా వెళ్ళడం నాకేం నచ్చలేదమ్మా. నువ్వక్కడ ఇల్లు అది చూసుకునేదాకా నేను నీతో ఉంటాను అన్నాడు తండ్రి. పర్వాలేదు నాన్నా, అక్కడ సుశీల అనే నా క్లాస్మేట్ ఉంటుంది. మొన్ననే నేనిలా వస్తున్నానని ఉత్తరం వ్రాశాను దానికి. వెళ్ళి సుశీల ఇంట్లోనే దిగుతాను. పోనీ అరుణ్‌కి ఉత్తరం వ్రాయనా? అరుణ్‌కి ఎందుకు? నేను చచ్చినా వాళ్ళింట్లో దిగను. ఇంకా శత్రువేనా అతడు నీకు? అతడికి పెళ్ళయి పిల్లలు కూడా అయి ఉంటారు. అతడికి పెళ్ళయితే నాకేమిటి? పిల్లలు పుడితే నాకేమిటి? నేను మాత్రం అరుణ్ ఇంట్లో దిగను. అరుణ్ సహాయం నాకక్కర్లేదు. అతడితో నీకు పేచీ ఎందుకు వచ్చిందో నాకిప్పటికీ అర్థం కాదమ్మా. భగవంతం ఓ నిట్టూర్పు విడిచాడు. ఒకనాటి ఉదయం అమ్మానాన్నకి గుడ్ బై చెప్పి పాలెం బస్సు ఎక్కింది కవిత. పాలెంలో తనకి పోస్టింగ్ రావడం ఎంత చిత్రం! అరుణ్ కలుస్తాడేమో! ఎంత దుర్మార్గుడతడు! ఒక ఆడపిల్లని కౌగిలించుకుని ముద్దు కూడా పెట్టుకొని వదిలితే ఆ సంఘటనకి ఏమీ విలువ ఉండదనుకున్నాడా? 2 సంవత్సరాలైనా తను ముద్దు పెట్టుకున్న పిల్ల ఎలా ఉందని తిరిగైనా చూశాడా? కవితకు తెలియకుండానే ఆమె కళ్ళల్లో కన్నీటి తెర కమ్ముకు వచ్చింది. పాలెం కండక్టర్ కేకతో ఉలికిపడి లేచింది కవిత. పాలెంలో దిగవలసిన వాళ్ళు ఇంకా 5-6 దాకా ఉన్నారు. వాళ్ళందరూ దిగాక కవిత తన సూట్ కేసుతో దిగడంతోనే ఎవరో ఆమె చేతిలోని సూట్ కేసు లాగసాగారు. ఏమిటిది? కోపంగా అడిగింది కవిత. సూట్ కేస్ అతడికివ్వు కవితా. బస్సులో ఇంకా సామానుందా నీది? అరుణ్ ముందుకు వచ్చాడు. అనుకోకుండా అతడిని అక్కడ చూసి కవిత గుండెలు చిత్రంగా స్పందించాయి. అరుణ్‌కి జవాబు చెప్పకుండా దిక్కులు చూడసాగింది. ఎవరికోసం చూస్తున్నావు? వెంకటనాయుడి కూతురు సుశీలకి ఉత్తరం వ్రాశాను ఇలా వస్తున్నానని. సుశీల మా చిన్నాన్న కూతురే. నిన్న తను అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకునే పని నా మీద పెట్టింది. బస్సులో ఇంకా సామానుందా నీది? బస్సులో హోల్డలుంది. సూట్ కేస్ వాడికిచ్చి పద, సామాన్ వాడు తెస్తాడు. అరుణ్ కదులుతూ అన్నాడు. కవిత అనుసరించింది. బాగున్నారా పిల్లలందరూ? 2. బాబోయ్ 2 ఏళ్లకే? కవిత పెదవులు నవ్వుతున్నా మనసు నిండా నీలినీడలే.
అరుణ్ తన సహజమైన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. బస్టాప్‌కి ఎంతో దూరం లేదు అరుణ్ వాళ్ళ ఇల్లు. చాలా దగ్గరే. ఒకనాడు తన తల్లి వర్ణించినట్టుగా చిన్న గుట్ట మీద మూడంతస్తులుగా ఉన్న అరుణ్ బంగళా చూసి ఒక్క క్షణం కవిత హృదయం రెపరెపలాడింది. ఈ ఇంటికి యజమానురాలు కావాల్సిన తను గర్వాతిశయంతో ఆ అవకాశాన్ని పోగొట్టుకుందా? అరుణ్ ఏ పిల్లను మెచ్చేవాడు కాదట. ఇప్పటి భార్య ఎంత అందగత్తె అయితేనో తప్ప పెళ్లాడి ఉండడు. ఇద్దరూ అందమైన వాళ్ళు. వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ముత్యాల్లా ముద్దులొలుకుతూ ఉండాలి. ఒక పల్లెటూరులో ఎంతో ఆధునికంగా నిర్మింపబడిన ఇంటిని, అందులో అమర్చబడిన సామగ్రిని అబ్బురంగా తిలకించుతూ అరుణ్‌తో గృహప్రవేశం చేసింది కవిత. మా అమ్మగారు. సోఫాలో కూర్చుని వీళ్ళ కోసమే నిరీక్షిస్తున్నట్లుగా ఉన్న ఒక ముసలావిడ్ని పరిచయం చేస్తూ అన్నాడు అరుణ్. అప్రయత్నంగా కవిత చేతులు పైకి లేచాయి. నమస్కారమండీ. ఆవిడ లేచి కవిత చేతులు పట్టుకుంది ఆదరంగా. ఎప్పుడనగా బయలుదేరావో? వెళ్ళమ్మా, స్నానం చేసిరా, భోజనం చేద్దువు. ఆవిడ ఆదరణకి కరిగిపోసాగింది కవిత. నీ గది చూపెడతాను పద. మూడో అంతస్తుకు తీసుకుపోయాడు అరుణ్. కవిత సూట్ కేస్, హోల్డాలు ఆ గదిలో ఉంచబడి ఉన్నాయప్పటికే. బాగుందా ఈ గది? నిన్నటి వరకు ఈ గది నేను వాడుకునేవాడిని. నీకోసం ఖాళీ చేశాను. అలా చెబుతున్నప్పుడు అరుణ్ కళ్ళల్లో అనురాగం తొణికిసలాడింది. ఈ కిటికీ దగ్గర నిలబడి చూడు. ఊరవతల పొలాలు, తోటలు అన్నీ కనిపిస్తాయి. తన పక్కగా నిలబడి హుషారుగా మాట్లాడుతున్న అరుణ్ ముఖంలోకి చూస్తూ, మీ భార్య, పిల్లలు అని ఆగింది కవిత. వాళ్ళా? మా ఆవిడ పుట్టింట్లో ఉంది. ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తుందో ఏమిటో పోట్లాడిపోయింది. ఆవిడ అలుక తీరాలి. అప్పుడు రావాలి. అంతవరకు ఈ తపస్సు తప్పదు నాకు. అలాగా? ఎందుకు పోట్లాడిపోయింది అని అడగడానికి సంకోచపడింది. కవిత స్నానం చేసి వచ్చేసరికి దాసి చక్కటి పక్కపరిచి ఉంచింది. మల్లె పువ్వులా ఉన్న బెడ్‌షీట్ మీద పడుకుని తన బడలిక తీర్చుకుంటున్న కవితకు గతం కళ్ళ ముందు కదిలింది. తన గది అరుణ్ ఆక్రమించుకున్నాడనే కదూ అతడితో పేచీ పెట్టుకుంది. అరుణ్ వెడుతూ వెడుతూ పేచీని ప్రణయంగా మార్చి వెళ్ళాడు. తన మట్టుకు తను పెళ్లి చేసుకున్నాడు. తను మాత్రం అతడిని మరిచిపోలేక, మరొకడిని తను భర్తగా ఊహించలేక బాధపడుతోంది. ఈ మగవాళ్ళెంత హృదయం లేనివాళ్ళో. కానీ వెనుకటి తగాదా మనసులో పెట్టుకోకుండా అరుణ్ తనకి ఎంత చక్కటి ఆతిథ్యమిస్తున్నాడు. తన కోసం అతడు గది ఖాళీ చేసి ఇచ్చాడు. కవిత ఆలోచిస్తూ ఉండగానే కిటికీలోంచి వస్తున్న చల్లగాలికి గాఢ నిద్ర పట్టింది. అమ్మగారు, సందేళ పడింది, లేవండి. దాసి వచ్చి పిలిచేదాకా మెలకువ రాలేదు కవితకు. కవిత లేచి సోపు పెట్టే టవల్ తీసుకొని గబగబా క్రిందికి వచ్చింది. ఏమ్మా, బాగా నిద్రపట్టినట్టుందే అంటూ పలకరించింది అరుణ్ తల్లి. అవునండి, పనిమనిషి వచ్చి పిలిచేదాకా మెలకువ రాలేదు. అలసి వచ్చావు కదా. కవిత ముఖం కడుక్కొని వస్తుంటే వంట మనిషి టీ తెచ్చి ఇచ్చింది. అరుణ్ తల్లి కబుర్లు చెబుతుండగా కవిత టీ తీసుకోసాగింది. మీ కోడలు ఎప్పుడొస్తారండి? ఎప్పుడో, నాకేం తెలుసు? అసలు ఆ కోడల్ని చూసే యోగం నాకుందో లేదో. కోడలు కోడలంటూనే ఆయన కళ్ళు మూశారు. నా పని అంతే అవుతుంది కామోసు. ఆవిడ మాటల వల్ల అరుణ్‌కింకా పెళ్లి కాలేదని తెలిసిపోయింది కవితకు. అరుణ్ ఎంత అబద్ధమాడాడు? ఎందుకోసమో ఆ అబద్ధం. 2 రోజుల తరువాత ఒక సాయంకాలం కవిత గదిలోకి వచ్చాడు అరుణ్. ఎలా ఉంది మా ఊరు కవితా? అప్పుడే ఏం తెలుస్తుంది? వచ్చి 2 రోజులే అవుతోంది. కొంచెం సేపు ఆగి అంది. బడికి దగ్గరలోనే ఒక ఇల్లు చూసి వచ్చాను, బాగుంది. రేపు వెళ్ళిపోతాను. వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఏం? ఇక్కడ బాగాలేదా? బాగా ఉంటే మాత్రం ఎన్నాళ్ళుంటాను? ఇదేం నా మేనమామ ఇల్లా ఏమిటి? ఇప్పటికీ మీరిచ్చిన ఆతిథ్యం మరువలేనిది. అరుణ్ వదనం మ్లానమైంది. రేపు ఎలాగా వెళ్ళిపోతున్నాను. మీ భార్య అలుక తీరి ఎప్పుడు వస్తుందో. ప్రస్తుతానికి ఆమె ఫోటో ఉంటే చూపండి. నా గదిలోకి వస్తే చూపుతాను. ఏం, ఇక్కడికి తీసుకురాకూడదా? అబ్బే, ఆమె అంటే నాకు ఎంతో అపురూపం. అయితే చూడాల్సిందే, పదండి. అరుణ్‌ని అనుసరించి అతడి గదిలోకి వెళ్ళింది కవిత. ఆమె అంతరంగం కుతూహలంతో నిండిపోయింది. అరుణ్‌కింకా పెళ్లి కాలేదు కదా. ఎవరి ఫోటో చూపుతాడు? అరుణ్ బీరువా తెరిచాడు. స్టీల్ ఫ్రేమ్‌లో ఉన్నది ఎవరి ఫోటో కాదు, కవిత ఫోటోనే. నా ఫోటో ఇక్కడెందుకుంది? ఎందుకుంది అంటే మా నాన్న, మీ నాన్న కలిసి పన్నిన వలలో నేను పడ్డాను కాబట్టి.
నా కళా హృదయాన్ని నీ సౌందర్యం ఆకర్షించింది కాబట్టి. ఏ పిల్లని చూసినా నేను మెచ్చడం లేదని చివరికి మా నాన్న మీ నాన్నతో కలిసి వేసిన ప్లానేమిటో తెలుసా? తండ్రి పోయాక ఇక్కడే ఉండిపోయిన అరుణ్‌కు తల్లి వల్ల తెలిసింది. తనను భగవంతం ఎందుకంతగా బలవంతం చేసి తనింట్లో ఉంచుకున్నాడో ఆ సంగతే కవితతో చెప్పాడు అరుణ్. కానీ కథ అడ్డం తిరిగి నువ్వే నన్ను పెళ్లి చేసుకోనని చెప్పేశావు. మీరేనా వలలో పడింది? మీరు సృష్టించిన వలలో నేను పడలేదా? కవిత నిష్ఠూరంగా అంది. ఆ రోజు కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారే, ఆ సంఘటనను మీరు మగవారు కాబట్టి తేలిగ్గా మర్చిపోయారు. నేనెలా మర్చిపోతాననుకున్నారు? కలహంలో ప్రణయం పుట్టించి, మీ దారిన మీరు వెళ్ళిపోయి, మళ్ళీ తిరిగైనా చూశారు కాదు. ఛీ! నువ్వు మగాడివేనా అంటూ 4 సార్లు ఈసడించి, చస్తే నిన్ను చేసుకోనన్నప్పుడు నేను అంత సిగ్గు, రోషం లేనివాడినా? నాలో ఆరాధన ఎంత బలీయమైనా దాన్ని మించిన అభిమానముంది. మీ అభిమానం నన్ను 2 సంవత్సరాలు విరహంలో మార్చింది. కవిత అందంగా బుంగమూతి పెట్టింది. విరహంలో వేడి ఎంత తీవ్రమైతే 2 గుండెలు అంత చేరువ అవుతాయి తెలుసా? అరుణ్ కంఠం నిండుగా అనురాగం తొణికిసలాడి కవితని సమీపించాడు. మరుక్షణంలో కవిత చేతులు అరుణ్ మెడను పెనవేసుకుపోగా పరవశంతో కన్నులు ఆరమోడ్పులయ్యాయి. కథ సమాప్తం.